హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి బూరెలు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా చాలా చక్కగా చేసేస్తారనమాట. సో అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఎవరికైనా సరే. సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట కొబ్బరి బూరెలు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1 కేజీ బెల్లము, అలాగే 2 కేజీల బియ్యము, అంటే 1 కేజీ బెల్లానికి 2 కేజీల బియ్యం తీసుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 15 యాలకులు, ఒక 3 లేదా 4 కొబ్బరికాయలు అన్నమాట. ముందుగా బియ్యాన్ని ఒక నైట్ అంతా కూడా, ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేసుకోవాలి. లేదా ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ అంతా కూడా నానబెట్టుకోవాలి. కనీసం ఒక 10 అవర్స్ అన్నా బియ్యం మంచిగా నానాలన్నమాట. అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అరిసెలకైతే ఎలా నానబెట్టుకుంటామో అలానే నానబెట్టుకొని నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ అన్ని వడగట్టేసి మిక్సీ జార్లో అయినా లేదా మిల్లులో అయినా పట్టించుకోండి. తర్వాత ఇక్కడ బెల్లాన్ని నేను తురుముకొని వాటర్లో అయితే నానబెట్టేసుకున్నాను. నేను బెల్లం నానబెట్టడానికైనా, సో మనము పాకానికైనా సరే ఒక 200 ml వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అలానే కొబ్బరి చిప్పలు పగలగొట్టేసుకొని కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా, వాటర్ పోయకుండా. ఇందులోనే యాలకులు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత పిండిని ఆడించుకున్నాక బాగా బరకగా ఉంటే జల్లెడ పట్టుకోండి. లేదు మెత్తగానే ఉందంటే కనుక ఎలాంటి జల్లెడ అవసరం లేదు, బూరెలకే కాబట్టి. సో తేమ పోకుండా ఇలా మంచిగా అద్దేసుకొని ఏదైనా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మనము ఇక్కడ బెల్లం పాకాన్ని పట్టుకుందాము. ముందుగా బెల్లాన్ని కరిగించుకొని అందులో ఉన్న నలకలన్నీ కూడా తీసేసుకుందాం వడగట్టుకుని. సో బెల్లం అంతా కరిగినాక ఇలా వడగట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద పెట్టేసుకొని పాకం పడేంత వరకు కుక్ చేసుకోండి. సో ఈ బెల్లం పాకం అనేది మరీ గట్టిగా కాదు, అంటే ఉండకి వస్తుందనంగా మనము కొబ్బరి యాడ్ చేసుకోవాలన్నమాట. మరీ గట్టి పాకం కాదు, అలా అని మరీ తీగ పాకం కూడా కాదు. జస్ట్ ఇలా వాటర్లో వేసుకోగానే మన చేతికి ఇలా జారుతుంది, ఉండకు వచ్చేస్తుంది 2-3 సార్లు ఇలా చేత్తో అంటే కనుక మనం ఇప్పుడు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కొబ్బరి అంతా కూడా ఒక చోట ఉండి ఉండలు ఉండలుగా అయిపోతుంది అనమాట. ఈ కొబ్బరి పొడి వేసినాక ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి, ఎందుకంటే పచ్చి వాసన పోవాలి కాబట్టి కొబ్బరి. ఒక 10 minutes కుక్ చేసుకున్నాక ఇప్పుడు కూడా మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. వాటర్లో ఈ సిరప్ వేసుకొని ఇప్పుడు ఉండకొస్తుంది మంచిగా. సో ఇలా అయిపోయినాక ఇందులోకి మనము ఆడిచ్చి పెట్టుకున్నామంటే బియ్యపిండిని కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా కలుపుకోండి, ఉండలు పడకుండా. స్టవ్ మీద పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేయండి. స్టవ్ మీద పెట్టుకుని ఎందుకు చేయాలంటే, సో మనం వేస్తూ ఉంటే కింద హీట్కి బెల్లం పాకం అనేది లూజ్ అవుతూ ఉంటుంది. అలానే ఎక్కువ పిండి పడుతుంది, ఎక్కువ బూరెలు కూడా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, బోలు బోలుగా మంచిగా పూరీలాగా పొంగుతాయి అన్నమాట. మొత్తం అంతా పిండి కలుపుకున్నాక ఇలా వండకొచ్చేంత వరకు కలుపుకోవాలి, ఓకేనా. ఇంతకంటే బాగా టైట్ చేయమాకండి, ఎందుకంటే చల్లారే గొంతుకి టైట్ అయిపోతుంది కాబట్టి. సో మరీ టైట్ పిండంతా వేసేసి బాగా టైట్గా జీడీల్లాగా చేయొద్దు, ఇలా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఒక కవర్ మీద కూడా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చిన్నగా చిన్న చిన్న బౌల్స్గా తీసుకుని కొంచెం కొంచెం చేతితో ప్రెస్ చేసుకుంటే బూరెల్లాగా రెడీ అయిపోతాయి అన్నమాట. అరిసెల్లా అంత పల్చగా కాదు, కొంచెం థిక్గానే చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లోకి ఒక్కొక్కటి వదిలేస్తూ ఉంటే అవే పైకి తేలుతాయి, మీరేం డిస్టర్బ్ చేయొద్దు. వాటంతటికి అవే పైకి వచ్చేస్తాయి. ఒకవైపు కాలినాక ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటామే. సో అంత పిండి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా చక్కగా మంచిగా వస్తాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత ఫఫీగా ఎంత మంచిగా వచ్చాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా 2 sides తిప్పుకుంటూ వీటిని వేపుకోండి. ఇలా వేగిన వాటిని ఏదైనా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీ దగ్గర ఉన్న పిండి అంతా కూడా ఇలానే ఈ పద్ధతిలోనే చేసుకుంటే టేస్టీ అయిన బూరెలు రెడీ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పండగకి ట్రై చేసేయండి.
మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చెప్తాను. 1 కేజీ బెల్లానికి 2 కేజీలు బియ్యం తీసుకోండి. అలాగే 10 నుంచి 15 యాలకులు, 3 లేదా 4 కొబ్బరికాయలు. అదే 1/2 కేజీ బెల్లం అయితే 1 కేజీ బియ్యము, ఒక 7-8 యాలకులు, 2 కొబ్బరికాయలు తీసుకోండి. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.